సార్ ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. నేను వడ్డేశ్వరం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను గత 15 సంవత్సరాల నుంచి. నా పేరు ఈపూరి కోటయ్య, బాబు అని పిలుస్తారండి. నేను ఇంతకుముందు కూడా గ్రామ పార్టీ సర్పంచ్గా చేశాను, ఎంపీటీసీగా చేశాను. నాకు ఓటు పుట్టిన కాడి నుంచి కూడా మేము తెలుగుదేశంలో ఉన్నాం సార్. తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ గారు ఆ రోజు స్థాపించిన పార్టీకి ఆకర్షితులై తెలుగుదేశం చేరాము. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా పార్టీకి కట్టుబడి పార్టీ నిర్ణయానికి ఏ పిలిపించినా కూడా ఇప్పుడు మా మధుసూదన్ గారు వచ్చి వడ్డేస్తున్న కాటగడ్డ మధుసూదన్ గారు ఏ కార్యక్రమం ఉన్నా కూడా నేను ఉన్నానని చెప్పేసి అని ఖర్చు పెడుతూ పార్టీని ముందుకు తీసుకెళ్లారు సార్. ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి పార్టీ అధికారంలో లేకపోయినా కూడా ఆయన ముందుకు వచ్చేసి మన గ్రామం డెవలప్ అవ్వాలి, మన పార్టీ బాగున్నారేడా లోకేష్ బాబు గారు గెలిస్తే మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, మన కుటుంబాలని ఏదైనా చదువుకున్న పిల్లలను ఉద్యోగాలు ఇప్పించుకోవచ్చు అన్న కాన్సెప్ట్ ఆయన ముందుకు వచ్చారు. అదే కాన్సెప్ట్ ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చినా కూడా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి చాలా కార్యక్రమాలు గ్రామంలో డ్రైనేజీలు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, ఈ కచ్చా డ్రైన్లు కానీ కల్వర్ట్లు కానీ అటువంటివి చాలా సొంత ఖర్చులతో చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా అదేవిధంగా అంతకుముందు ఎలక్షన్ ముందు అయితే ఏమైతే చేశారో ఏ కుటుంబానికి బాగోపోయినా కూడా అర్జెంటుగా వచ్చేసి అక్కడికి వచ్చేసి ముందు వాళ్ళ అత్యవసరమైన సమస్యలు ఏంటనేది కనుక్కొని వాళ్ళ సొంత డబ్బులు వెచ్చించి ఇప్పటికి కూడా ఖర్చు పెడతా ఉన్నారు సార్ పార్టీ కోసం. ఆయన ఉంటే వాళ్ళ పార్టీ చాలా డెవలప్ అయింది సార్. పార్టీ 83లో స్థాపించిన కాడి నుంచి వాళ్ళ నాన్నగారు వాళ్ళు కూడా పార్టీలోనే ఉన్నారు. అయినా కూడా ఇంత మెజార్టీ ఆయన రాకముందు మా గ్రామంలో ఎప్పుడు కూడా 1300 మెజార్టీ వచ్చింది సార్. ఇప్పుడు ఆయన కృషి వల్ల అందరూ ఆయన తోడ్పాటు అందించడం వల్ల పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయటం వల్లనే మా గ్రామంలో మెజార్టీ వచ్చిందని చెప్పేసి తెలియజేసుకుంటాం సార్. మాకు మన కల్వర్ట్లకు కానీ కచ్చా డ్రైన్లకు కానీ అవుట్ఫాల్స్ డ్రైన్స్కి కానీ అవుట్ఫాల్ డ్రైన్స్ 40 లక్షలు శాంక్షన్ చేశారు. అట్లాగే ఇంకా డ్రైన్స్ వాటర్ పైప్ లైన్లు కూడా 10 లక్షలు ఇచ్చారు. ఇప్పుడే కొంచెం శాంక్షన్ చేస్తూ ఉన్నారు సార్. కరెంట్ స్తంభాలకు కూడా 5 లక్షలు శాంక్షన్ చేశారు. 30 కరెంట్ స్తంభాలు మధు గారు మీరు మాట్లాడి వడ్డేశ్వరం గ్రామంలో ఏర్పించడం జరుగుతూ ఉంది. కాటగడ్డ మధుసూదన్ రావు. మేము పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఈ పార్టీలోనే ఉన్నాము. ఏ పదవికి ఆశించకుండా ఈ పార్టీ జెండా ఎగరటమే మాకు ఒక గొప్పగా ఇదిగా పెట్టుకొని ఆ జెండా భుజం మీద వేసుకుంటే ఎంత గర్వంగా ఉంటుందో దాని మీదే, ఆ కాన్సెప్ట్ మీదే అన్ని కులాలని ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఎన్టీ రామారావు ఎలా అయితే నెలకొల్పాడు ఈ పార్టీని, అలాగే మేము కూడా అందరిని సమాన దీంతో కలుపుకొని ఈ గ్రామం నుంచి ప్రతి కార్యకర్తకి ముందుంచి భరోసా ఇచ్చి మేము తీసుకొచ్చి ఈ గ్రామాన్ని తెలుగుదేశం పార్టీని ముందులో పెట్టడం జరిగింది. లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా లోకేష్ బాబు గారిని ఈ కాన్స్టిట్యున్సీలో గెలిపించుకుంటే ప్రతి గ్రామం నుంచి ఒక 20-25 కుటుంబాలన్నా సొంతగా డెవలప్ అయ్యి వాళ్ళకి జాబులు కానీ ఇంకోటి కానీ కంపెనీలు వస్తే ఆ కంపెనీలో జాబులు నుంచి గ్రామాలు కూడా డెవలప్ అవుతాయి. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా ఏం అభివృద్ధి అనేది జరగల. ఒక మట్టి పోసింది లేదు, ఒక రోడ్డు పోసింది లేదు, ఒక డ్రైన్లు కట్టింది లేదు. మా ఊరు అయితే మరీ దరిద్రంగా ఎట్లా పడేసిన గొంగళ అన్ని గ్రామాల కన్నా కూడా మా ఊరు మహా దరిద్రంగా ఉంది. డ్రైన్లు బయటికి పోయే మార్గమే లేదు. ప్లస్ మంచినీళ్ళు పైపులు 30 సంవత్సరాల నాడు వేసినాయి, అవి కూడా ఇప్పుడు మనకి పూడిపోయినాయి. కొన్ని వాటికి వాటర్ కూడా వెళ్తలా. ఎక్కడ చూసినా సమస్య కనపడుతుంది మాకు. మేము ఎంత సమస్య ఉందని మేము అనుకోవాలి. మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ సమస్యలు కూడా మేము మా అధ్యక్షుడు, మా నాయకులు, కార్యకర్తలు అందరం కూడా కమిషనర్ గారి ఆఫీస్కి, మా పార్టీ ఆఫీస్కి కూడా వెళ్ళి చెప్పడం జరుగుతుంది. ప్లస్ ముస్లిమ్స్కి షాదీఖానాకి 30 సెంట్లు భూమిని కూడా కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. అది కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నారు. మే నెలలో మేము శంకుస్థాపన చేయబోతున్నాం. దాన్ని కూడా చాలా ఇబ్బందులు పడ్డామండి. ధర్నాలు చేసాం, దిష్టి బొమ్మలు తగలబెట్టాం, ఊళ్ళో కార్యకర్తలను ఎదుర్కొన్నాం. మేమందరం కూడా సమిష్టి కృషితో మహిళలు కానీ, మేము కానీ, పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలం కానీ కొత్త పాత అందరం కలుపుకొని 300 కుటుంబాలు జాయిన్ అయ్యాయి. పార్టీలోకి వచ్చిన ఒక 6 నెలలు 7 నెలలు అధ్యక్షుడి సమక్షంలో మేమందరం కూడా ప్రతి నాయకుడు కూడా ప్రతి ఏరియా 5 డివిజన్లుగా చేసుకొని ఒక డివిజన్ 10 మంది కాడికి పనిచేసాం. ఎక్కడ సమస్య ఉన్నా ఆ 10 మంది తీసుకురావటం, నేను వెనక ముందు ఆడకుండా కూడా ప్రతిదానికి వెళ్ళిపోయేవాళ్ళం ముందు. అలా మెయిన్ మా నాయకుడి గురించి చంద్రబాబు గారు ఉంటే డెవలప్ అవుద్ది. మన ఇండియాలోనే మన దేశంలోనే 2-3 ప్లేసుల్లో మన స్టేట్ను చూస్తాం కూడా. చూడండి మీరు, దానిలో సమస్యలు కాకపోతే కొంచెం లేట్ అవుద్ది. ఈ ఫ్రంట్స్ ఇవన్నీ చూసుకొని మనం ఎదరికెళ్ళాలి. మరి ఏ సంక్షేమ పథకాన్ని వదలట్లేదు. మరి ఇప్పుడు ఆల్రెడీ దేశంలోనే 2వ స్థానంలోకి వచ్చింది మా అభివృద్ధిలో. ప్లస్ రెవెన్యూలో కూడా మన స్టేట్ని చంద్రబాబు గారు మొన్నే చెప్పారు 5 లక్షల కోట్లతో ఈ ఇయర్ ఈ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి 5 లక్షల కోట్లు రెవెన్యూ కూడా తీసుకెళ్తా అన్నారు. అదేవిధంగా మన తలసరి ఆదాయం కూడా 2047 కల్లా 50 లక్షల కోట్లు
అందరికీ తీసుకెళ్లాలని రెవెన్యూ ఆయన దృఢ నిశ్చయంతో ఉన్నాడు. అది సాధిస్తారు చంద్రబాబు నాయుడు గారు, దానిలో సమస్య లేదు. కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు, చంద్రబాబు గారి సమక్షంలో గట్టిగానే మన గవర్నమెంట్ని గట్టిగా మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్తారు, దానిలో సమస్య లేదు. మా గ్రామం వరకు అయితే రోజుకి 600 నుంచి 800 మంది టాపీ మేస్త్రులు బయటికి వెళ్తారు. ప్లస్ కాలేజీ ఉంది, కాలేజీలో ఎంప్లాయీస్కు కానీ ఎయిమ్స్లో కానీ డీజీపీ ఆఫీస్లో కానీ ఒక 400 మంది దాకా వెళ్తారు. మాకు ఎయిమ్స్ ఇసుక వదలటం వలన మా ఊరికి అంత ప్రశాంతం. ఇంతకుముందు అయితే ఇబ్బందులు పడ్డారు, ఇంట్లో జరగక, అసలు పనులు లేక, టాపీ మేస్తులకి ఇసుక లేక, అసలు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లేదు. ఇప్పుడే స్టార్ట్ అయింది, పని చేసుకుంటున్నారు. అందరికీ ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చినాయి, వస్తున్నాయి, సంతోషంగానే ఉంటున్నారు. అండ్ స్టేట్ మొత్తం కూడా ఇంతకుముందు యువతకి పనులు లేక గంజాయి అమ్మటం, మందు తాగటం, పాడైపోవటం. మా ఊర్లోనే పెరాలసిస్ వచ్చిన వాళ్ళు దగ్గర 40-50 మంది ఉన్నారు ఆ పిచ్చి మందు తాగింది. ఇవాళ బ్రాండ్లు మారిన తర్వాత తాగమని అంటలా, క్వాలిటీ మద్యాన్ని అందజేశారు చంద్రబాబు నాయుడు గారు. కుటుంబాలు నాశనం అయిపోకూడదు. మగాడి కుటుంబంలో చనిపోతే ఏముందండి, ఆ ఫ్యామిలీ ఏమవుతుందండి? పిల్లలకి చదువు ఉండదు, ఏది ఉండదు. పనులు లేక చాలామంది మా ఊర్లోనే గంజాయిలో చాలా యువత పాడైపోయారు, కాలేజీ స్టూడెంట్స్ కూడా పాడైపోయారు. ఇప్పుడు ఈ పనులు వచ్చినాక ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. కొంచెం లా అండ్ ఆర్డర్ కూడా కొంచెం గట్టిగానే పనిచేస్తుంది. కాకపోతే మనం కూడా సహకరించాలి, లా అండ్ ఆర్డర్ కూడా, మన కార్యకర్తలు, మా నాయకులు కూడా. ఎందుకంటే ఆ గంజాయి నుంచి, మొత్తం నుంచి బయటికి తీయాలనేదే, యువతని బయటికి లాగాలని మేము శాయశక్తిలో ఈ 10 నెలల నుంచి కూడా మేము అదే కార్యక్రమంలో కూడా ఉన్నాం. సారు నిన్నే పట్టాల కార్యక్రమం ఇక్కడ ప్రారంభించారు. అది ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. మొన్న కూడా మేమంతా అక్కడే ఉన్నాం, ఈరోజు కూడా వెళ్ళాల్సింది. రెండోది, ఆ రోజు ప్రెస్ మీట్లో కూడా సార్ చెప్పారు, 1800 కోట్లు పెట్టి అండర్గ్రౌండ్ డ్రైనేజ్, గ్యాస్ లైను, వాటర్ పైప్ లైను, కేబుల్ లైన్, 4 పైపులతో కింద అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసి రోడ్లు కూడా పోయటానికి 2000 కోట్లతో ఫస్ట్ అభివృద్ధి కార్యక్రమం అది స్టార్ట్ చేయబోతున్నారు సారు. దాంతో నాకు తెలిసి అయితే డ్రైనేజ్ ప్రాబ్లం ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామంలో ఉంది, అది తీరిపోబోతుంది. ఒక 18 మాసాల్లో కంప్లీట్ అయిపోతున్నారు సారు. టెండర్లు కూడా మే నెలలో పిలుస్తున్నారు. అందుకని మాకు లోకేష్ బాబు గారి మీద కొంచెం లేట్ అయినా ఈ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ స్థానంలో మేము ఉండబోతున్నాము. అలా చేసి చూపిస్తాడు. ఆయన ఇచ్చిన ఆ 91,000 మెజార్టీతోనే ఈ కాన్స్టిట్యున్సీని ఇవ్వబోతున్నాడు, మెజార్టీ ఫస్ట్ స్థానంలో నిలబెట్టబోతున్నాడు సార్. ఇంత బాగా, ఇంత స్పీడ్గా ఇచ్చారంటే, ఇంత లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తర్లా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటూ పాత బాకీలన్నీ, కొన్ని కాంట్రాక్టులకు చెల్లించాల్సిన బాకీలన్నీ చెల్లిస్తా ఈ పథకాలు ఇస్తున్నాడంటే ఒక రకంగా గాడిలో పెట్టినట్టే చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ గారు బయట నుంచి కంపెనీలు తీసుకొచ్చి ఆయన కష్టం ఆయన చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు గ్రామాల మీద పచ్చదనము, పరిశుభ్రత ఇలాంటి వాటి మీద ఆయన ఎవరో కాన్సెప్ట్లో వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. ఈ ప్రజలకి మనం ఏదో ఒక న్యాయం చేయాలి, మనం గట్టిగా సపోర్ట్ ఉండాలి అనే కాన్సెప్ట్ మీదే కూటమి ప్రభుత్వం నడుస్తుంది. అలాగే ముందుకెళ్తారని కూడా మేమందరం కూడా ఆశిస్తూ, ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత ప్యాలెస్లు కట్టుకోవడానికి పేదల ఇల్లు కూర్చి ఆయన ప్యాలెస్ కట్టుకున్నాడు ఇక్కడ తాడేపల్లిలో. దగ్గరగా 350 కుటుంబాలను అన్యాయంగా వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా తీసి, అసలు అవసరం కూడా లేదు. ఆయన పెట్టుకుంటే అటు బైపాస్కి రోడ్డు పెట్టుకోవచ్చు. దాని గురించి 350 కుటుంబాలను తీసేసి ఒక ప్యాలెస్ కట్టాడు. జనం కూడా పిచ్చాళ్ళు ఏం కాదు, అంతా గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళు మాట్లాడిన భాష కానీ, వాళ్ళ ఇది కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, అసెంబ్లీలో వాళ్ళు చేసిన చేష్టలు కానీ, బాబు గారిని అవమానపరిచిన విధానం కానీ జనం అందరూ చూశారు. కసితో వీళ్ళు పనికిరారు, ఈ ప్రజాప్రతినిధులు మన అసెంబ్లీకి, మన ఆంధ్రప్రదేశ్కి పనికిరారన్నారు. ఒక దెబ్బ తోసి పక్కన పడేశారు. కాబట్టి మేము కార్యకర్తలం, పార్టీకి అండగా ఉన్నాము, ఎంత నాయనైనా ఎదుర్కొన్నాం. కాబట్టి ఇలా మా సారు మళ్ళీ ఇలా సీఎంగా మేము ఇది చేసాము, ఎమ్మటుండి అండగా ఉండి. ఆయనకి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మేము అండగానే ఉంటాం, లోకేష్ బాబు గారికి, కూటమి నాయకులకు కూడా మేము అండగానే పనిచేస్తాము. నా మూర్ఖత్వంగా రివర్స్ టెండరింగ్ అని ఆడి బొందని ఆడి ఇష్టం వచ్చినట్టు చేసి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి వెనకపోయిన ప్రాజెక్టులను కూడా ఇప్పుడు చంద్రబాబు గారు మళ్ళా ఆయన భరోసా ఇచ్చి లాలూ గ్రూప్ని తీసుకొచ్చారు. అది మనకు చాలా సంతోషంగా. ఇప్పుడు అంబానీతో కానీ వీళ్లతో కానీ ఇప్పుడు ప్రకాశం జిల్లాలో కందుకూరులో, కనిగిరిలో మంచి ప్రాజెక్టులు చేయబోతున్నారు. మరి దానికి అక్కడ మంచి ఉపాధి, దాన్ని కూడా చెడగొట్టడానికి ఇవ్వాలా, దాని గురించి కూడా ఒక ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. వైసీపీ వాళ్ళు ఏం లేదు, వాళ్ళు కోర్టులకు వెళ్ళటం, డబ్బులు పెట్టడం, చేసే అభివృద్ధిని ఆపేయటం, వీళ్ళు చేసే అభివృద్ధి కనపడకూడదని. అది ప్రజలు గమనిస్తూనే ఉంటారు. మళ్ళీ ఇంకోసారి చెప్పు దెబ్బ తెచ్చి 11 కాదు, ఈసారి ఒక సీట్లోనే కూర్చోబెడతారని నేను అనుకుంటున్నాను. ఇలా అడ్డం తగులుతాయి అభివృద్ధికి. ఇంకొక చిన్న మనవి మా లోకేష్ సార్కి కూడా, పార్టీ కోసం ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కష్టపడ్డారు. దాన్ని కొత్త పాత కలయికతో అందరికీ పదవులు
వచ్చే విధంగా ఒక ట్రిప్లో ఇచ్చినా రెండో ట్రిప్లో కూడా ఇచ్చినా ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. ప్లస్ రెండోది అసహనం అనేది పదవుల రాని వాళ్ళకి ఉంటుంది, అది ఆటోమేటిక్గా సర్దుకుపోద్ది, దానివల్ల పెద్ద విశేషం ఏమి ఉండదు. అయితే కష్టపడ్డ సీనియర్లు కొత్త వాళ్ళని ఇద్దరు కలయికతో పార్టీ ముందుకు తీసుకెళ్లాలని లోకేష్ గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం.